లోపలున్నాయి. ఎవరు లేచినా బ్లాస్ట్ అవుతుంది. నా మాట విని ఎవరు లేవద్దు ప్లీజ్. అమ్మీ కూర్చునే ఉండండి. ఇప్పుడు నువ్వు నా చేతుల్లో ఉన్నావు జేడి. ఆడిటోరియం నా గుప్పెట్లో ఉంది. ఆ మనుషుల ప్రాణాలు నా ఈ రిమోట్లో ఉన్నాయి. వాళ్ళని కాపాడాలంటే ఆ హార్డ్ డిస్క్ నా చేతుల్లో పెట్టు. లేదంటే లోపలున్న బెల్ట్ బాంబు చాలు అందరూ చావడానికి. నేనెక్కడో ఉన్నాననుకుంటున్నావేమో. నీ యముడు బయటే ఉన్నాడు. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా చెప్పింది చెయ్యి. 5 minutes టైం. ఆల్రెడీ 1 minute అయిపోయింది. రై, ఆడిటోరియం డోర్స్ క్లోజ్ చేయండి. ఎవరు ఎందుకు డోర్ తీయండి. డోర్ తీయండి. డోర్ తీయండి. డోర్ ఓపెన్ చేయండి. తీయండి. డోర్ తీయండి. డోర్ తీయండి. డోర్ తీయండి. డోర్ ఓపెన్ చేయండి. డోర్ ఓపెన్ చేయండి. డోర్ తీయండి. డోర్స్ బయట నుంచి లాక్ చేశారు మేడం. అమ్మో, వాళ్ళని కాపాడాలంటే ఆ హార్డ్ డిస్క్ నా చేతుల్లో పెట్టు. లేదంటే లోపలున్న బెల్ట్ బాంబు చాలు అందరూ చావడానికి. ఇప్పుడు ఎలా? ఏంటి జేడి, ఏమైంది? ప్రొఫెసర్ గారి నడుంకి బెల్ట్ బాంబు. ఇక్కడున్న కొందరు సీట్స్ కింద బాంబు. హార్డ్ డిస్క్ ఇస్తేనే వదులుతాను అంటున్నాడు. బాంబ్ స్క్వాడ్ ని పిలిపించచ్చు కదా జేడి. వాడు బయటే ఉన్నాడు కౌశిక్ గారు. బాంబ్ స్క్వాడ్ వచ్చింది చూసినా కూడా వాడు ఊరుకోడు. మరేం చేయాలి? చావాలా? ప్లీజ్ అందరూ దయచేసి పానిక్ అవ్వద్దు. అందరూ మాకు కోఆపరేట్ చేయండి. ఎవరి కుర్చీ కింద బాంబు ఉందో మాకు కూడా తెలీదు. దయచేసి కోఆపరేట్ చేశారంటే మిమ్మల్ని అందరినీ సేఫ్ గా బయటికి తీసుకెళ్తాం. ఇప్పుడు మనం పోయేలాగా ఉండాం కదమ్మీ. అలా ఏం జరగదు. జేడి టీం మనల్ని కాపాడుతుంది. ధైర్యంగా ఉండండి. ఈ వైర్ లాగితే ప్రాబ్లం ఉండదు అనిపిస్తుంది. నో 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 నో, ఈ వైర్ వద్దు కేడి. రాంగ్ వైర్ అయిందంటే ఆడిటోరియంలో ఎవరు ప్రాణాలతో మిగలరు. ఓ బాబు, ఏ వైర్ లాగితే పేలదో అదే లాగండి అయ్యా. ఈడ భయంతో సస్తా ఉండాము. మీకెవ్వరికి ఏం కాదు. మీరు అసలు ఏం చూడకండి. కళ్ళు మూసుకుని సైలెంట్ గా ఉండండి. అంతా అయిపోతుంది. ఎట్టమ్మి, కళ్ళు ముందే సావు కనపడతా ఉంటే కళ్ళు మూసుకొని ఎట్ట ఉండేది? జేడి, వాడు అడిగింది చేసేస్తే ఎవరికి ప్రాబ్లం ఉండదు కదా సార్. వాడు అడిగింది చేసినా అందరినీ వదులుతాడన్న గ్యారంటీ లేదు సార్. వాడు ఏ సాక్ష్యం ఉండకూడదు అనుకునే క్రిమినల్. హార్డ్ డిస్క్ వాడికి ఇచ్చేసి లైవ్ వదిలేస్తే ఎంతమంది సాక్షుల్ని వదిలేస్తాడనుకుంటున్నారా? వదలడు సార్. మీరు చెప్పేది కూడా కరెక్టే. అందుకే సార్ ఆ రిస్క్ మేము తీసుకోవట్లేదు. అట్ట బాంబు తీయడం కూడా రిస్కే కదమ్మీ. రిస్క్ లేకుండా తీస్తామండి. జేడి, నాకే వైర్ కట్ చేయాలో తెలియడం లేదు. నేను చూస్తాను. అమ్మీ, అయిపోయాం అత్తయ్య. మీ పిల్లలు రానందుకు ఒకందుకు మీరు సంతోషించాలి సార్. అమ్మీ, అప్పుడు వచ్చేస్తాడు ఏమో. మనం ఎట్టాగు సావబోయేట్టే ఉండాము. కనీసం అబ్బుండైనా ఇక్కడికి రాకుండా ఆపాలా? అవునత్తయ్య, వెంటనే ఆయనకి ఫోన్ చేసి చెప్పండి. అట్నే.
అమ్మా అబ్బోడా ఒరే మేము ఆడిటోరియంలో ఇరుక్కుపోయి ఉండాంరా. ఇడంతా బాంబులు పెట్టుండారంట. మేము ప్రాణాలతో బయట పడలేమని అర్థమైపోతా ఉండదు. నువ్వు మాత్రం ఈడకి రాకురా. ఇటీవండి అత్తయ్య. అవును యువరాజ్, నువ్వు పైన ప్రాణాలతో ఉండు. ఇదే నీతో మాట్లాడుతున్న చివరి మాటలు అనుకో అబ్బోడా. అమ్మా